Good morning, students. So, as continuation, 10th class biology, we are in heredity, and previous class we discussed about genetic material who discovered and about Charles Darwin and Darwin's theory of evolution. What are the important characteristic feature we studied? Now, a important topic, that is speciation. So, how new species are evolved? Speciation is the most important to survival in the future. So we have seen variations in the population of species where the organism is contain the traits that help to adapt to the environment. So for example, when we move from one place to the another place, in that conditions are, so when we migrated to the new place, in that whatever conditions we must control our body will be somewhat changes. So these changes are nothing but variations. So these variations are making to us survival for that condition. So in that way these variations will be continued generation to generation. Finally what happened, these variations become as a permanent character So now when it is equipped a permanent character, now that is become a new species when we compare their parents. Totally the characteristic feature will be totally different when we compare. So in this way, due to variations, so due to control the environmental climatic conditions, they make changes. These changes will be permanent and they become a new kind of organisms. So these new kind of organisms is nothing but new species. So these organisms are going to survive more efficiently, but in the some population the organisms which contain the non-beneficial traits may not be adapted in the environment. సో ఇక్కడ మనకు వేరియేషన్స్ అనేటివి అంటే చేంజెస్ అనేటివి ఇక్కడ మనకు హార్మ్ఫుల్ ఉంటుంది, హెల్ప్ఫుల్ ఉంటుంది. హెల్ప్ఫుల్ మాత్రమే మనకు ఫ్యూచర్లో ఏ ఆర్గానిజం అయితే ఎక్కువ మొత్తంలో హెల్ప్ఫుల్ ఆర్గానిజమ్స్ని ఎక్విప్ చేసుకుంటుందో అది మాత్రమే సర్వైవ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఏ ఆర్గానిజం అయితే తక్కువ హెల్ప్ఫుల్ వేరియేషన్స్ ఉంటాయో ఆ ఆర్గానిజమ్స్ లాంగ్గా సర్వైవ్ కావు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో దే ఆర్ గోయింగ్ టు బి పెరిష్ ఆర్ ఎలిమినేటెడ్ స్లోలీ. ఏ ఆర్గానిజమ్స్ అయితే తక్కువ వేరియేషన్స్ లేక తక్కువ కొత్త లక్షణాలు వచ్చాయో, ఈ లక్షణాలు ఉండడం వల్ల అది ఫ్యూచర్లో జీవించలేదు. కాబట్టి మరి ఫ్యూచర్లో జీవించాలి అంటే కొత్త లక్షణాలను అలవర్చుకోవాలి. కాబట్టి కానీ కొన్ని ఆర్గానిజమ్స్ కొత్త లక్షణాలు అలవర్చుకోకపోవడం వలన ఆ ఆర్గానిజమ్స్ ఎక్కువ రోజులు మనుగడ సాగించలేవు. సో ఇందాక మనం చెప్పాము, బీటిల్ స్టోరీ చదివాము. బీటిల్ స్టోరీలో ఫస్ట్ రెడ్ బీటిల్స్ ఉండేది. ఈ రెడ్ బీటిల్స్ ఉండడం వలన ఈ బర్డ్స్ ఈజీగా ఐడెంటిఫై చేసి చంపి పడేటివి. మరి బతకాలంటే ఏం చేయాలి అంటే ఇమీడియట్గా వాటి కలర్లు చేంజ్ కావడం. అంటే రెడ్ బీటిల్స్ ఏమైనాయి, గ్రీన్గా అయినాయి. సో ఈ గ్రీన్గా కావడం వల్ల ఏమైంది అంటే ఆ బర్డ్స్ వాటిని చూడలేకపోతాయి అన్నమాట. ఎందుకంటే గ్రీన్ కలర్ ఉండడం వల్ల అవి లీవ్స్, ఫ్రూట్స్, సీడ్స్ కలర్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి దే మే అనేబుల్ టు సీ దట్, సో దట్ దే మే అనేబుల్ టు కిల్ దీస్ బీటిల్స్ బై ది బర్డ్స్. సో గ్రీన్ కలర్లో ఉండడం, లీవ్స్ గ్రీన్ కలర్ ఉండడం అవి చూడలేవు అనమాట. కాబట్టి ఈ బర్డ్స్ కూడా వాటిని అది లీఫ్ అనుకొని ఆ విధంగా అట్లా అనుకొని వదిలేస్తాయి. అంటే మొత్తం మీద ఈ యొక్క రెడ్ కలర్ బీటిల్స్ ఒకవేళ గ్రీన్ కలర్గా మారకుంటే, కొత్త లక్షణాలు ఒకవేళ అలవర్చుకోకుంటే రెడ్ బీటిల్స్ అంటే బీటిల్స్ పాపులేషన్ టోటల్గా చనిపోతుండే. కానీ ఈ రెడ్ బీటిల్స్లో వేరియేషన్స్ రావడం వలన, ఎలాంటి వేరియేషన్, కలర్లో వేరియేషన్ రావడం వలన అవి సర్వైవ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. దీస్ స్మాల్ చేంజెస్ విత్ ఇన్ ద స్పీసీస్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ now when you take the mainly here beetles, red and green is known as micro evolution. అంటే ఇక్కడ మైక్రో ఎవల్యూషన్ అంటే సూక్ష్మ పరిణామం. ఒక మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏంటిది అంటే మీకు అందరు కూడా మైక్రో ఎవల్యూషన్ అంటే ఇక్కడ ఏమైంది, రెడ్ బీటిల్స్ ఉంటే బర్డ్స్ వాటిని ఐడెంటిఫై చేసి తినేస్తుండే. కానీ ఈ రెడ్ బీటిల్స్ ఇలా తింటున్నాయని చెప్పేసి కలర్ చేంజ్ అవుతున్నాయి. కలర్ చేంజ్ కావడం వలన అవి సర్వైవ్ అయినాయి అన్నమాట, బర్డ్స్ నుంచి తప్పించుకున్నాయి. కాబట్టి జనరల్గా దీన్ని మైక్రో ఎవల్యూషన్ నథింగ్ బట్ పరిణామం, గ్రాడ్యువల్లీ చేంజింగ్ ద న్యూ క్యారెక్టరిస్టిక్స్. సో ఇక్కడ మళ్ళీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవల్యూషన్లో మళ్ళీ రెండు రకాలు ఉంటుంది, ప్రోగ్రెసివ్ అండ్ రెట్రోగ్రెసివ్. అంటే వచ్చిన కొత్త లక్షణాలు జీవి యొక్క పెరుగుదలకు ఉపయోగపడవచ్చు, లేక జీవి యొక్క తగ్గుదలకు ఉపయోగపడవచ్చు. సో కాబట్టి జీవి యొక్క మనుగడకు ఉపయోగించవచ్చు, జీవి యొక్క చావుకు సంబంధించినటువంటి ఈ పరిణామం అనేది జరగవచ్చు. సో దీన్ని ఒకవేళ జీవి యొక్క మనుగడకు సంబంధించిన ఎవల్యూషన్ జరుగుతుందని ప్రోగ్రెసివ్ ఎవల్యూషన్ అంటాము. ఒకవేళ జీవి యొక్క మనుగడకు కాకుండా జీవి యొక్క డెత్కి సంబంధించింది ఒకవేళ అంటే జీవి యొక్క
decrease the increase the death rate. So like that it is called a retrogressive evolution అని చెప్పవచ్చు. So now we are going to discuss about new species or how new species are formed. So this is very very important, and this sentence you have to keep in your mind. How new species are formed. This is known as speciation. అంటే ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం, రెడ్ బీటిల్స్ గ్రీన్గా కావడం. ఈ రెడ్ బీటిల్స్ గ్రీన్గా కావడం వలన ఇంతకుముందుకు టోటల్గా మనకు రెడ్ బీటిల్సే ఉండేది. మరి రెడ్ బీటిల్స్ మరి సర్వైవ్ కావడం కోసం గ్రీన్ బీటిల్స్గా మారినాయి. అంటే ఇక్కడ కొత్త స్పీసీస్ వచ్చినాయి. ఈ విధంగా కొత్త స్పీసీస్ రావడాన్ని స్పీసియేషన్ అంటాం. ఏమంటాము? ఈ స్పీసియేషన్ రావడం వల్ల ఏంటి లాభము అంటే అవి సర్వైవ్ కావచ్చు, అవి మనుగడ సాగించవచ్చు, వాటి యొక్క తరాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే కొత్త స్పీసీస్ ఫామ్ కావడం ఎందుకు అంటే కొత్తగా వచ్చేటువంటి ఎన్విరాన్మెంట్ కండిషన్స్ని తట్టుకోవడం కోసం ఈ స్పీసియేషన్, న్యూ స్పీసీస్ ఫామ్ కావడం అనేది జరుగుతుంది. సో we have seen red and green beetles can mate each other and can have offsprings, but let us imagine that red and green beetles are separated by some cause. For example, while eating beetles, crows dropped some beetles accidentally in the long distance far away places for long years. So there might be a lot of variations taken place in these years in the red and green beetles population. Now even though they may meet accidentally, they cannot mate and produce new offsprings. They can only mate in their population. So either red or green or can reproduce its offsprings. So thus new species have been formed. So ఇక్కడ మనమైనా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియన్స్ ఫారెన్ వెళ్ళాము. సో సడన్గా అనుకోకుండా కొన్ని సిచ్యువేషన్ వల్ల ఫారెన్ వెళ్ళాం. అక్కడ వెళ్ళి అక్కడనే సెటిల్ కావడం వల్ల టోటల్గా అక్కడే క్యారెక్టరిస్టిక్స్ అడాప్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇలా అడాప్ట్ చేసుకోవడంలో ఒకవేళ ఇండియా వచ్చినప్పుడు మరి ఇండియా వాళ్ళని ఫారెన్ వాళ్ళు ఇట్లా అంటే మ్యారేజ్ చేసుకోవడం కానీ మరి రిప్రొడక్షన్ అంటే కొత్త ఆర్గానిజమ్స్ ఫామ్ ఈ విధంగా కానీ అనేది కొంచెం కష్టతరం అవుతుంది. సో ఎందుకంటే రిలేషన్షిప్ పెంచుకోవడం కూడా కొంచెం కష్టతరమే అవుతుంది. అదే ఫారెన్లో ఒకవేళ దాదాపుగా కొన్ని తరాలు ఉన్నప్పుడు అవే అక్కడ ఉన్నటువంటి అలవాట్లు, అక్కడ ఉన్నటువంటి లక్షణాలు, అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా మనం అడాప్ట్ చేసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్న ఆర్గానిజమ్స్ మాత్రమే మనం రీప్రొడక్షన్ జరుపుతాము, అక్కడ ఉన్నటువంటి స్పీసీస్ మాత్రమే ఫామ్ చేయగలుగుతాము. సో ఒకవేళ ఇండియా వచ్చిన తర్వాత అంత తొందరలో ఇండియాతో రిలేషన్షిప్ పెట్టుకుని అంటే రీప్రొడక్షన్ జరిపి అంటే ఈ విధంగా మనము న్యూ చిల్డ్రన్స్ అనేది అంటే ఆఫ్స్ప్రింగ్స్ అనేది జనరేట్ చేయలేము. మళ్ళీ దీనికి ఒక టైం పడుతుంది అనమాట. అంటే కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని 10 ఏళ్ళ పాటు అక్కడ అంటే 10 కాలాల పాటు ఉన్నప్పుడు అక్కడ మాత్రమే మనం అడాప్ట్ అవుతాం, అక్కడ లక్షణాలు అక్కడ న్యూ స్పీసీస్ ఫామ్ అనేది జరుగుతాం. ఇక్కడ ఫారెన్ వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ 10 కాలాల పాటు ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళని ఇక్కడ లక్షణాలు అలవాటు చేసుకోవడం వల్ల ఇక్కడ వాళ్ళని రీప్రొడక్ట్ జరిపి ఇక్కడే ఆర్గానిజమ్సే రావడానికి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ సడన్గా ఒకవేళ ఫారెన్ వెళ్ళిన వాళ్ళు ఇండియా వెళ్ళి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ నేటివ్ ప్లేసెస్కి వాళ్ళ నేటివ్ ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళతో రీప్రొడక్షన్ జరపలేరు న్యూ అంటే కాబట్టి దే కెనాట్ మీట్ దేర్. సో ఈ విధంగా మనకి దే కెన్ ఓన్లీ మేట్ ఇన్ దేర్ పాపులేషన్ ఓన్లీ. ఫారెన్లో 10 కాలాలు ఉన్నప్పుడు వాళ్ళతో మాత్రమే అక్కడ మేట్ అవుతారు. ఇండియన్లో ఉన్న వాళ్ళు ఇండియన్తో మాత్రమే మేట్ అవుతారు, ఎందుకంటే ఇక్కడ 10 కాలాల పాటు ఉన్న వల్ల అక్కడ 10 కాలాలు. సో ఈ విధంగా మనకి న్యూ ఆర్గానిజమ్స్ అనేది ఫామ్ కావడం, న్యూ స్పీసీస్ ఫామ్ కావడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ 4 మార్క్స్ చూస్తున్నాం. అదేంటిది అంటే ముఖ్యంగా ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్. సో ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్. సో ఎవల్యూషన్ అంటే ఏంటి లేదు మీకు ఆల్రెడీ చెప్పాను, గ్రాడ్యువల్లీ ఇంప్రూవింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ అంటే పరిణామము అంటారు దీన్ని తెలుగులో. అంటే ఇక్కడ కొన్ని కొత్త లక్షణాలను అలవర్చుకోవడం. మరి ఈ కొత్త లక్షణాలు అనేది జీవి యొక్క సర్వైవల్కు ఉపయోగపడుతుంది. సో కొన్ని లక్షణాలు జీవి యొక్క అంటే గ్రోత్కి కాకుండా
మొత్తం మీద గ్రోత్ తగ్గుదలకి ఉపయోగపడుతుంది అనమాట. అంటే రెండు రకాలుగా ఉంటుంది ఎవల్యూషన్, ప్రోగ్రెసివ్ అండ్ రెట్రోగ్రెసివ్ అని. సో ఇది మనకు తెలుసు. ఈ ఎవల్యూషన్ అనేటువంటి థియరీని ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ముఖ్యంగా చార్లెస్ డార్విన్కి మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు మెయిన్గా how does the evolution of organisms take place? How does the evolution of so So how does the evolution of organisms takes place? అంటే పరిణామం అనేది ఎలా జరుగుతుంది అంటే మనకు దీనికి ఎగ్జాంపుల్ మనం చాలా చెప్పుకోవచ్చు. కొన్ని ప్రోగ్రెసివ్గా, రెట్రోగ్రెసివ్గా, అంటే కొన్ని ఇంప్రూవ్ కావచ్చు, కొన్ని ఉన్నాయి తగ్గొచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇంతకుముందుకు మనకు అందరికి కూడా హ్యూమన్ బీయింగ్స్ ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, వీ డేర్డ్ ఫ్రమ్ ది like gorilla, chimpanzee and like monkey, and so like this our scientists they may said that we derived from these gorilla, chimpanzee and other primates. Already we know that, but at the time of formation of human being, already we know entire body covering the heads and long hairs, but gradually while the increasing the population and developing the human being, what happened, in some of the parts we are losing hairs, in that parts hairs will not coming. And also in previous days we have developed tail, మనకి తోక ఉండేది, కానీ ఇప్పుడు చూస్తే ఈ తోక అనేది మాయమైపోయింది. అంటే తోక రావడం, తోక మాయమైపోవడం, అంటే ఇది తోక రావడం అనేది ప్రోగ్రెసివ్ ఎవల్యూషన్ అనుకోవాలి, తోక వెళ్ళిపోవడం అనేది రెట్రోగ్రెసివ్ ఎవల్యూషన్. అంటే తోక పోవడం వలన మనకు మంచిగానే అయింది కాబట్టి, అంటే ఇలా చేయడం వలన కూడా మంచిగానే జరిగింది కాబట్టి ఇక్కడ ప్రోగ్రెసివ్ ఎవల్యూషన్, రెట్రోగ్రెసివ్ ఎవల్యూషన్కి మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. తోక రావడం మరియు తోక వెళ్ళిపోవడం అనేది. ఒకప్పుడు అంటే మన పూర్వీకులు అంటే ప్రైమేట్స్ అంటే ప్రైమరీ మెన్ అండ్ మనం మ్యాన్ తీసుకుంటే మనకు తెలుసు, ప్రైమరీ మ్యాన్, మిడిల్ మ్యాన్, మోడర్న్ మ్యాన్ తీసుకుంటే ఎన్నో చేంజెస్. ప్రైమరీ మ్యాన్ ఎలా ఉండేవాడు, మిడిల్ మ్యాన్ ఎలా ఉండేవాళ్ళు, అదేవిధంగా మోడర్న్ మ్యాన్ ఎలా ఉండేవాళ్ళు. ప్రైమరీ మ్యాన్ టోటల్గా మనకు తెలుసు వితౌట్ క్లాత్స్ దే ఆర్ కవరింగ్ వాట్ ద స్కిన్ ఆఫ్ ది థైగర్స్ అండ్ అదర్ animals they eat in the raw materials, directly taking from the fruits and directly taking from the animals by killing animals directly. So primary man, when a middleman somewhat improved because of evolution is occurred. So nowadays what's happened, man equipped many things like cylinder and stove, whatever may be, and bringing the vegetables and collecting what happened, he making the curries properly, thoroughly, and he is taking. So previous and when you compare the primer and now modern man, in primary man maximum he eat the raw material, but the modern man when take he is cooking the material and then only he is taking. And main he has the primary man have the tail part, but today when we see the modern man not having the tail part, and primitive man totally covering heads, but when you see this now some parts are not available the heads. In this way what happens, there will be a gradual increasing, and this is called we can say evolution. So whatever scientists propose, they require evidences, proofs. So in the same way evolution of organisms require evidences. సో మెయిన్గా మనకి ఎవల్యూషన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాము. ఇక్కడ మళ్ళీ చూసుకుంటే ఇక్కడ మనకి ఈ ఆర్గాన్స్ ఫామ్ కావడం అనేది కూడా మనం ఇక్కడ రెండు రకాలుగా చూడవచ్చు. వీటిని అనలోగస్ ఆర్గాన్స్ అని లేక హోమోలోగస్ ఆర్గాన్స్ అని అంటాం. చాలా ఇంపార్టెంట్. సారీ. సో హియర్ 2 types of organs we can say, homologous organs
అండ్ అనలోగస్ ఆర్గాన్స్. వీటిని హెడిరోలోగస్ అని కూడా అన్నాం. అనలోగస్ని ఏమంటాము, హెడిరోలోగస్ ఆర్గాన్స్ అని కూడా అనొచ్చు. సో ఆర్గాన్స్ ఫార్మేషన్ ముఖ్యంగా 2 రకాలుగా ఉంటుంది. మరి ఒకటి హోమోలోగస్ అండ్ అనలోగస్. ఇది చాలా ఇంపార్టెంట్, మనకు 4 మార్క్స్ క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలా ఫ్యూచర్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఒకసారి గుర్తుపెట్టుకొని, మనకు ఆర్గాన్స్ 2 రకాలుగా ఫామ్ అవుతున్నాయి ఎవల్యూషన్లో. ఒకటి హోమోలోగస్, తర్వాత అనలోగస్. ఇక్కడ మనము దీన్ని కన్వర్జెంట్ ఎవల్యూషన్ మరియు డైవర్జెంట్ ఎవల్యూషన్ అనొచ్చు. కన్వర్జెంట్ ఎవల్యూషన్, డైవర్జెంట్ ఎవల్యూషన్ అనొచ్చు. చదువుకుందాం. సో ఇక్కడ వెన్ వీ ట్రై టు అండర్స్టాండ్ ఎవల్యూషన్ రిలేషన్షిప్, వీ ఐడెంటిఫై దట్ సమ్ ట్రేట్స్ హ్యావ్ కామన్ యాన్సెస్టర్స్. These traits in different organisms would be similar because they are inherited from a common ancestor. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, సో ఇది ఆర్గానిజం ఏ, ఆర్గానిజం బి, ఆర్గానిజం సి, ఆర్గానిజం డి. సో ఇవన్నీ ఇది లయన్ అనుకోండి, టైగర్ మ్యాన్ అనుకోండి, తర్వాత క్యాట్ అనుకోండి. సో ఇవన్నీ కూడా వీటిలో ఉన్నటువంటి ఒక హ్యాండ్ తీసుకుందాం. అంటే ఇందులో ఒక రకంగా ఉంటుంది, ఇందులో ఒక రకం ఉంటుంది, ఇందులో ఒక. మరి ఈ హ్యాండ్ అనేటువంటి ఈ బోను మరి వీటి యొక్క పూర్వీకుల్లో సేమ్ ఉంటుంది. అంటే ఈ బోన్ అనేది ఈ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ దీంట్లో ఉంటుంది, దీంట్లో ఉంటుంది, దీంట్లో ఉంటుంది, దీంట్లో ఉంటుంది. అంటే కామన్గా వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా యాన్సెస్టర్స్ నుంచి సో ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ఏ కామన్ యాన్సెస్టర్. ఆ 4 కూడా ఒక కామన్ యాన్సెస్టర్ పూర్వీకుల నుంచి తీసుకుంది. ఆర్గానిజమ్స్ వేరే, కానీ వాటిలో ఉన్నటువంటి ఆర్గాన్స్ని అబ్జర్వ్ చేస్తే సేమ్ ఉంటుంది స్ట్రక్చర్. సో కాబట్టి స్ట్రక్చరల్లీ సిమిలర్, ఫంక్షనల్లీ డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. హోమోలోగస్ ఆర్గాన్స్ అని మనం ఏం చెప్పుకోవచ్చు, ద ఆర్గాన్స్ విచ్ ఆర్ ఫంక్షనల్లీ సిమిలర్, స్ట్రక్చరల్లీ డిఫరెంట్. ఇందాకనే చెప్పాను. ఇప్పుడు ఏ అనే దాంట్లో హ్యాండ్గా ఉంటుంది, బి అనే దాంట్లో లెగ్గా ఉంటుంది, సి అనే దాంట్లో క్లవ్ అంటే నేల్స్, ఇట్లా ఈ విధంగా నేల్స్గా ఉంటుంది. సో మరి కానీ అవి వచ్చింది మాత్రం సేమ్ యాన్సెస్టర్ నుంచే వస్తుంది అనమాట. కాబట్టి దే డిరైవ్డ్ సేమ్ యాన్సెస్టర్, హెన్స్ దే ఆర్ స్ట్రక్చరల్లీ సేమ్, ఫంక్షనల్లీ డిఫరెంట్. సో ద ఆర్గాన్స్ విచ్ ఆర్ స్ట్రక్చరల్లీ సేమ్, ఫంక్షనల్లీ డిఫరెంట్ ఆర్ కాల్డ్ హోమోలోగస్. హోమో అంటేనే సేమ్, హోమో అంటే ఏంటిది, సేమ్. సో నెక్స్ట్ హియర్ యూ మే సర్ప్రైజ్ టు నో దట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది 4 limb ఫ్లిప్పర్. మనం చూసాం వేల్స్కి ఉండేటువంటి ఫ్లిప్పర్స్ చూస్తే 4 limbs అనమాట. సో ఈ విధంగా ఇక్కడ ఎక్స్ట్రా స్కిన్ ఉంటుంది 4. ఈ ఫ్లిప్పర్స్ తర్వాత పిన్స్ సో ఆఫ్ ఏ వేల్ స్విమ్మింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఎందుకు ఉపయోగపడుతుంది, స్విమ్మర్, యాజ్ ఏ స్విమ్మర్. అదేవిధంగా వింగ్ ఆఫ్ బ్యాట్ అంటే గబ్బిలం యొక్క రెక్క ఎందుకు ఉపయోగపడుతుంది, ఫ్లయింగ్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా లెగ్ రన్నింగ్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా క్లా, మోల్, ఎల్క, గోర్ అనమాట, గోర్ లాంటిది, డిగ్గర్. అంటే ఇక్కడ 4 limb, వింగు, లెగ్, క్లా. బాగా గుర్తుపెట్టుకోండి, 4 limb, క్లా, వింగ్, సో క్లా, 4 limb, తర్వాత వింగ్. ఇవన్నీ కూడా అంటే వేల్లో 4 limb, బ్యాట్లో వింగ్, చితాలో లెగ్, అదేవిధంగా మోల్ అంటే ఎలుక లాంటిది. సో దీంట్లో క్లా, ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఫంక్షన్ చేస్తున్నాయి. ఫంక్షన్ డిఫరెంట్, కానీ వాటి బోన్స్ని తీసుకుంటే అంటే 4 limb తీసుకుంటే, వింగ్ తీసుకుంటే, లెగ్ తీసుకుంటే, క్లా తీసుకుంటే సేమ్ ఉంటాయి, స్ట్రక్చర్గా సేమ్ ఉంటాయి. కానీ ఫంక్షన్ తీసుకుంటే 4 limb ఫ్లిప్పర్గా పనిచేస్తుంది అంటే స్విమ్మర్గా, వింగ్ ఇక్కడ ఏం చేస్తుంది, ఫ్లైయర్గా ఉపయోగపడుతుంది, లెగ్ రన్నింగ్కి ఉపయోగపడుతుంది, క్లా డిగ్గింగ్ అంటే తవ్వడానికి ఉపయోగపడుతుంది. అంటే ఫంక్షన్స్ వేరే. సో ఫంక్షన్ తీసుకుందాం. ఇక్కడ వేల్లో ఫంక్షన్ ఏంటిది, స్విమ్మర్. అదేవిధంగా బ్యాట్లో ఫంక్షన్ ఏంటిది, ఫ్లైయర్. అదేవిధంగా చితాలో రన్నర్, మరి మోల్లో డిగ్గర్.
సో ఈ విధంగా ఫంక్షన్స్ వేరే ఉన్నాయి కానీ స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది. సో ఈ విధంగా స్ట్రక్చరల్ సేమ్ ఉండి ఫంక్షనల్గా వేరే ఉంటే ఆ ఆర్గాన్స్ని ఏమంటాము అంటే హోమోలోగస్ ఆర్గాన్స్ అంటాము. ఏమంటాము? హోమోలోగస్ ఆర్గాన్స్ అంటాం. సో అదేవిధంగా ఇఫ్ యూ కేర్ఫుల్లీ అబ్జర్వ్ ద anatomy of all these animals, they show a common pattern in arrangement of bones. So even though their external form and functions are different, it indicates that all the vertebrates have evolved from a common ancestor, and these organs are called homologous organs. So once again I will give you a definition. The organs which are structurally same, functionally different are called homologous organs. This type of evolution is called divergent evolution. డైవర్ట్స్ కావడం అంటే ఒక దాంట్లో ఒక విధంగా, ఒక దాంట్లో ఒక విధంగా, ఒక దాంట్లోనేమో సేమ్ బోన్ ఒక దాంట్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది, స్విమ్మింగ్కి ఉపయోగపడుతుంది, ఒక దాంట్లో డిగ్కి ఉపయోగపడుతుంది, ఒక దాంట్లో రన్నింగ్ ఉపయోగపడుతుంది, ఒక దాంట్లో ఎగరడానికి ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా సేమ్ డైవర్జెంట్, వాట్ ఇట్ ఈస్ కాల్డ్ డైవర్జెంట్ ఎవల్యూషన్. సో హోమోలోగస్ ఆర్గాన్స్ ఉంటే ఏ ఎవల్యూషన్ ఉంటుంది? డైవర్జెంట్ ఎవల్యూషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు పిక్చర్ చూస్తున్నాము, వెరీ వెరీ ఇంపార్టెంట్ పిక్చర్. వీ కెన్ సీ దిస్. సో దిస్ పిక్చర్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ హియర్. సో మ్యాన్లో హ్యాండ్, చితాలో లెగ్, వేల్లో ఫ్లిప్పర్, బ్యాట్లో వింగ్, ఇవన్నీ కూడా సేమ్ యాన్సెస్టర్, బోన్ సేమ్ ఉంటాయి. చెప్పాను ఆల్రెడీ. స్ట్రక్చరల్లీ డిఫరెంట్ ఉన్నాయి కానీ ఫంక్షనల్లో సేమ్ ఉంటాయి. సారీ స్ట్రక్చరల్లీ సేమ్, ఫంక్షనల్లీ డిఫరెంట్. And however, all similarity simple in one organ shape are not necessarily to have a common. So what would we think about the wings of birds, bats? For example, bats have wings, but squirrels, lizards do not. So bats are more closely related to each other than the squirrels and lizards. So మనం ఇక్కడ జనరల్గా ఇప్పుడు మనం హెటిరోలోగస్ ఆర్గాన్స్లో ఉన్నాం. హెటిరోలోగస్ ఆర్గాన్స్. సో హెటిరోలోగస్, దీన్ని ఏమన్నాము? అనలోగస్ అంటాం. హెటిరో లేక అనలోగస్ ఆర్గాన్స్. సో అనలోగస్ ఆర్గాన్స్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, స్ట్రక్చరల్లీ డిఫరెంట్, ఫంక్షనల్లీ సేమ్. స్ట్రక్చరల్లీ సేమ్, స్ట్రక్చరల్లీ డిఫరెంట్, ఫంక్షనల్లీ సేమ్. Structurally different to functionally same is called analogous or heterologous. So this is we can say before we jump into this conclusion, let us look at the wings of birds and insects more closely. When we observe, we find that wings of insects have outgrowth of their exoskeleton that enable them to fly, but the wings of birds have a feather covering all along the arm. The designs of the two wings, their structure components are different. They look similar because they have a common use for flying. So insects lo mari birds lo wings structurally same ఉంటాయి, ఫంక్షనల్గా స్ట్రక్చరల్గా డిఫరెంట్ ఉంటుంది, మరి ఫంక్షన్ సేమ్ ఉంటుంది. ఫ్లై, కామన్ క్యారెక్టర్ ఈజ్ కాల్డ్ వాట్ హియర్? ఫ్లై. ఫంక్షన్ సేమ్ ఉంటుంది అన్నమాట. ఫ్లై అనేది కామన్, ఇన్సెక్ట్స్ కానీ బర్డ్స్ కానీ. మరి వాటి యొక్క స్ట్రక్చర్
డిఫరెంట్గా ఉంటుంది, స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇన్సెక్ట్స్లో వింగ్ స్ట్రక్చర్, ఆ యొక్క వింగ్ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది, మరి బర్డ్స్లో వింగ్ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది, కానీ కామన్ ఫంక్షన్ ఉంటుంది అనమాట, కామన్ ఫంక్షన్ ఉంటుంది. ఈ విధంగా స్ట్రక్చరల్లీ డిఫరెంట్గా ఉండి ఫంక్షనల్లీ సేమ్ ఉంటే దాన్ని అనలోగస్ అండ్ హెటెరోలోగస్ ఆర్గాన్స్ అని కూడా, దీన్ని కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటాము. ఏమంటాము? కన్వర్జెంట్ ఎవల్యూషన్. సో దిస్ ఈస్ కన్వర్జెంట్ ఎవల్యూషన్. సో మళ్ళొకసారి సమ్ వాట్ కన్ఫ్యూజింగ్, సో డోంట్ కన్ఫ్యూజ్ హియర్. స్ట్రక్చరల్లీ డిఫరెంట్, ఫంక్షనల్లీ సేమ్. కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటే ఏంటిది, లేక అనలోగస్ ఆర్గాన్స్ అంటే ఏంటిది? స్ట్రక్చరల్లీ డిఫరెంట్, ఫంక్షనల్లీ సేమ్. దట్ ఈస్ కాల్డ్ analogous organs or convergent evolution. CD means convergent evolution. Next, evidences from embryology. So embryology is the study of embryos and their development. So this is very very important. What is embryology? The study of embryos and their development. So zygote అంటే ఫర్టిలైజేషన్ అయిపోయిన తర్వాత జైగోట్ ఫామ్ అయ్యి జైగోట్ ఇంటూ అడల్ట్, ఈ విధంగా జైగోట్ ఇంటూ అడల్ట్ కావడాన్ని స్టడీ ఆఫ్ దిస్ ఫ్రమ్ ఎంబ్రియో టు దేర్ డెవలప్మెంట్ ఈజ్ కాల్డ్ ఎంబ్రియాలజీ. టాడ్పోల్ ఆఫ్ ఫ్రాగ్ రిజంబుల్స్ ఫిష్ మోర్ దెన్ ద ఫ్రాగ్. మనకు చిన్నప్పటి నుంచి అంటే లోయర్ క్లాసెస్ నుంచి చదువుకుంటూ ఉంటాం. ఈ టాడ్పోల్ లార్వా అంటే ఏంటిది? కప్ప యొక్క లార్వా తీసుకుంటే అది కేవలం చేపలాగా ఉంటుంది, ఈదుతుంది. మరి పెద్దగా అయినాక చూస్తే అది చేపలాగా ఉంటుంది అన్నమాట, అంటే కప్పలాగా ఉంటుంది. పెద్దగా నాకైతే కప్పలాగా ఉంటుంది. అంటే కప్ప యొక్క లార్వా చిన్నప్పుడు ఎలా ఉంటుంది? చేపలాగా ఉంటుంది. కానీ పెద్దగా అయిన తర్వాత ఏ విధంగా మారుతుంది? కప్పగా మారుతుంది. అంటే ఇక్కడ ఏ విధంగా ఎవల్యూషన్లో చేంజెస్ అనేది ఉంటుంది. సో వాట్ డస్ ఇండికేట్ దట్ ద ఫ్రాగ్స్ హ్యావ్ ఎవల్వ్డ్ ఫ్రమ్ యాన్సెస్టర్స్ ఆఫ్ ఫిష్. మరి దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే కప్పల యొక్క లేక ఫ్రాగ్ యొక్క లార్వాలు చేపలను పోలి ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి కప్పలన్నీ కూడా చేపల నుంచి ఉద్భవించినాయి. సో దే డిరైవ్డ్ ఫ్రమ్ ఫిషెస్. సో ఫ్రాగ్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ఫిషెస్. వీ కెన్ సే frogs belongs to which phylum? Amphibians. Frogs belongs to phylum amphibians. Frogs belongs to amphibians.